డాక్టర్ పట్టాభి సీతారామయ్య పేరుతో మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలబెడతామని ఎంపీ బాలశౌరి అన్నారు. సెప్టెంబర్ నెలకు పట్టాభి స్మారక భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషితో స్మారక భవన్ నిర్మాణానికి 40 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు స్మారక భవన నిర్మాణానికి మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను సైతం గౌరవించలేదని ఆగ్రహించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారాయన. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ రోడ్డును మచిలీపట్నం వరకు విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు ఎంపీ. గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎప్పటి నుంచో గుడివాడ కంకిపాడుకు మధ్య ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ 2 కాలువల మధ్యలో నుంచి ఒక రోడ్డు ఉంటుంది. సో ఎన్నిసార్లు రోడ్లు వేసినా ఆ రోడ్డు వర్షాల టైంలో కానీ కొన్ని 2-3 సంవత్సరాలకి ఈ సైక్లోన్స్ వల్ల కానీ అది పాడైపోవటం జరుగుతూ ఉంది. దానికి సరైనటువంటి మార్గం పొలాల మధ్యలో నుంచి ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ని తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 27 కిలోమీటర్లు 4 లైన్ రోడ్స్ 2 నేషనల్ హైవేలు కలుపుతూ కంకిపాడు నుంచి గుడివాడకు కూడా పిఎం గతిశక్తి అనేటువంటి పథకం కింద దాన్ని కూడా త్వరలోనే డిపిఆర్లు తయారు చేపిస్తూ ఉన్నారు. గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎప్పటి నుంచో గుడివాడ కంకిపాడుకు